హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. సో తెలుసు వీడియోస్ అప్పుడప్పుడు వస్తున్నాయి. మ్యాథ్స్ ట్రై చేస్తా ఎవ్రీ వీక్ ఒక వీడియో కోసం ఇప్పటి నుంచి అయితే. సో ఎవరైనా అబ్రాడ్ ప్రాసెస్ ట్రై చేయాలి అనుకుంటుంటే, లైక్ ఏ కంట్రీ అయినా ఏ కాలేజ్ అయినా సరే, ఇక్కడ మా నెంబర్స్ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వండి. మీ ఇష్టం, ఏ కాలేజ్కైనా మేము చేస్తాం. సో టాపిక్లోకి వెళ్తే, ఈ మధ్యన చాలామంది మెసేజెస్ వస్తున్నాయి. ఏంటి, నా క్యాష్ విత్డ్రాల్ వచ్చింది, ఏం చేయాలి, యూనివర్సిటీకి ఫీజు మొత్తం పే చేసిన, ఇంకొంచెం ఫీజు ఉంది, డ్యూ ఉంది అని మొత్తానికైతే క్యాష్ విత్డ్రాల్స్ వస్తున్నాయి. సో నేను ఎక్కువ శాతం వింటుందైతే సితో స్టార్ట్ అయ్యే యూనివర్సిటీ అనమాట. ఎక్కువ శాతం ఎందుకంటే పర్టికులర్గా సితో స్టార్ట్ అవుతుందంటే, ఇంతకుముందు ఎలా రన్ అయిందంటే, ఫీజు డ్యూ ఉంటుంది చూడండి, అది ఉన్నా సరే నువ్వు అప్పుడు ఒక 500, 100, 200 అట్లా పే చేస్తున్నా సరే ఏమనోళ్ళు కాదు, నీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది, నార్మల్ అయిపోయేది, చల్తా నడిచేది అనమాట. సో సీనియర్స్ అందరూ అలానే నడిచింది. కానీ ఇప్పుడు అదే మాట జూనియర్స్కి కూడా చెప్పారనమాట, ఏం కాదు మొత్తం చిల్ లైట్ అన్నట్టు. కానీ ఇక్కడ దెబ్బ ఏం పడ్డదంటే, అవన్నీ ఏం నడవట్లేదు. ఇప్పుడు డైరెక్ట్ విత్డ్రాల్ చేసేస్తున్నారనమాట. ఫస్ట్ మెయిల్ వార్నింగ్, సెకండ్ మెయిల్ వార్నింగ్, థర్డ్ మెయిల్ వార్నింగ్ అని ఉంటాయి ఇక్కడ. ఫీజెస్ కట్టకపోతే అవి కట్టి ఆ ఫస్ట్ మెయిల్ వార్నింగ్ అప్పుడే నీ ఐడీస్ అన్నీ బ్లాక్ చేసేస్తారు. సో అంతే, సెకండ్ థర్డ్ కూడా వినిపించుకోకుండా అంతే ఉన్నాం అనుకో, నువ్వు నీ సీనియర్స్ మాట నమ్మి క్యాష్ విత్డ్రాల్ చేస్తారనమాట. సో ఈ గ్యాప్లో ఏమవుతుందంటే, నీకు మెయిల్స్ వచ్చిన టైంలో నువ్వు వెళ్ళి కాలేజ్కి వచ్చి ఏమడుగుతున్నావు, నాకు కొంచెం అది టైం కావాలి, ఇది కావాలని డైరెక్ట్ అడుగుతున్నావు అనమాట. నువ్వు డైరెక్ట్ వాళ్ళు ఏమంటున్నారు, ఓకే గో, మేమేం పంపం యూకేబీఐకి అని అంటున్నారు. ఓకే, బాగానే ఉంది. కాకపోతే అదేం గుర్తుపెట్టుకోరు. నీకు ఎప్పుడైనా ప్రూఫ్, మెయిల్లో ప్రూఫ్ ఉంచుకోవాలి మీరు ఎప్పుడైనా కాలేజ్ తోటి, అదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. సో వాళ్ళైతే పంపించేస్తున్నారు, నువ్వు విత్డ్రా వచ్చేస్తుంది. కాకపోతే ఈ విత్డ్రా వచ్చే టైం గ్యాప్లో నువ్వు ఫీజు పే చేస్తున్నావు, ఎక్కడో నుంచో తెచ్చి విత్డ్రా వస్తుంది. ఒక్కసారి క్యాష్ విత్డ్రా అయితే దాన్ని రీబ్యాక్ చేయడం కుదరదు. ఎందుకంటే క్యాష్ గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. కాలేజ్ వాడు గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తాడు, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది క్యాష్ అనేది. సో అప్పుడు యూనివర్సిటీతో కమ్యూనికేట్ అయితే ఏం చెప్తున్నారు, నువ్వు ఇండియా వెళ్ళు, న్యూ క్యాష్ ఇష్యూ చేస్తాం, అప్పుడు రా అంటున్నారు. నీకే డబ్బులు దండగా, వాడు ఇస్తాడా ఇయ్యడా కూడా తెలియదు క్యాష్ అనేది. సో రిస్క్ చేసుకోకండి. ఈ వీడియో మొత్తం సినారియా ఏంటంటే, లోన్స్ ద్వారానే వస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ తక్కువ ఫీజు ఉన్న యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి, మీకు తగ్గట్టు. అంతకు మించి వెళ్ళకండి. ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత టాప్ కాలేజ్ అని కాదు. నీకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా చూసుకో కాలేజు. నువ్వు ఎంతవరకు పే చేసుకుంటావు ఫీజు. లోన్ ₹1,00,00,000 వస్తుంది, నువ్వు ₹1,00,00,000 పే చేసుకోలేవు కదా ఫీజు. వాడు ఎంత ఇస్తే అంత పే చేయటం కాదు, నువ్వు ఎంతవరకు పే చేసుకోగలవు, నీకు మాస్టర్స్కి ఎంతవరకు కావాలి ఫీజు అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకొని రాండి. ఆన్ టైం ఫీజు పే చేయండి, అటెండెన్స్ మెయింటైన్ చేయండి. ఈ 2 విషయాల్లో నీకు కాలేజ్ నుంచి యూకేవీఐకి గవర్నమెంట్కి అప్డేట్ పోతుంది అనమాట. స్టూడెంట్ సో అండ్ సో రీజన్ ద్వారా రావట్లేదు, సో అండ్ సో రీజన్ ద్వారా ఫీజు పే చేయలేదు, సో అందుకోసం విత్డ్రా చేస్తున్నామని. విత్డ్రా వస్తే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలుసా, ఘోరంగా ఉంటుంది అనమాట. ఎక్కువ జరుగుతున్నాయి క్యాష్ విత్డ్రాస్. ఇంకా నువ్వు అది విత్డ్రాల్ వచ్చింది అనుకో, నీ వెనకాల చూస్తే 20 లక్షలు అప్పు ఉంటుంది మినిమం. ఎందుకంటే ఎట్టైనా మనకు తెలుసు కదా, ప్రెస్టేజ్ ఉంటుంది. మినిమం ఎంత ఎక్కువ ఫీజు ఉంటే అంత ఫీలింగ్ అనమాట మంచి కాలేజ్ అని. సో నీ అప్పుతో పోవాల్సి వస్తుంది. యూకేకి మళ్ళీ రాలేవు రిజెక్ట్ అయితే, ఎందుకంటే ఏ కాలేజ్ కూడా యాక్సెప్ట్ చేయడు. వేరే కంట్రీ చూస్ చేసుకోవాలంటే మళ్ళీ 15 లక్షలు 20 లక్షలు మొత్తానికి నువ్వు అప్పుల పాలవుతావు. సో భయం ఫస్ట్ కాయించే ఉండాలి. ఆన్ టైం ఫీజు పేమెంట్ గుర్తుపెట్టుకోండి. అటెండెన్స్ అది మన స్కూల్లో మన 75% ఉంటాయి, కాలేజీ తగ్గట్టు కనుక్కోండి. బంకులు కొట్టి సినిమాలు అట్లాంటివి నడవు. అన్నీ క్లాసెస్ అటెండ్ అవ్వండి. ఆ ఉండే క్లాసెస్ 1 or 2 అవర్సే ఉంటాయి. అన్నీ మూసుకొని మనం అటెండ్ అవ్వాలి. మనం ఒక వేరే కంట్రీకి ఒక వీసా పైన వచ్చినాం అంటే ఆ కాలేజ్ వాడు మనకి స్పాన్సర్షిప్ ఇస్తుండు. సో జాగ్రత్తగా ఉండండి. అంతే, ఫీజెస్ పే చేసుకుంటారా పాపం, వాళ్ళ బాగా చూడలేకపోతున్నాయి క్యాషెస్ విత్డ్రాస్ వస్తుంటే. అదో దరిద్రం అనమాట. అది మామూలుగా ఉండదు తెలుసా, అంత దరిద్రం ఇంకెవరికి రావద్దు. సో అది మరి ఫైనల్ చెప్పేది ఏంటంటే, ఇట్లాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మోర్ అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, రీల్స్ కూడా. అండ్ తెలుసు కదా, ఎనీ యూనివర్సిటీ వీ కెన్ డూ.
విత్ దక్షిణ్ వేద కన్సల్టెన్సీ. మొత్తం మనమే కౌన్సిలింగ్ తీసుకుంటాం. సో ఇండియాలో మొత్తం ప్రాసెస్ అయిపోద్ది, నీకు వీసా వచ్చే గ్యారంటీ మాది.